అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీప్ ఆస్ట్రాలజిక్స్. ఈరోజు మనం చూడే టాపిక్ ఏమిటంటే మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అనే గురించి తెద్దామండి. చాలా రోజులు ఈ వీడియో చేసి ప్రతి ఒక్కరికి మ్యారేజ్ అనేది ఇంపార్టెంట్ కదండి వచ్చేసి. సో అప్పుడు వచ్చేసి అందరూ దీని గురించి ఎక్కువ క్యూరియాసిటీ, ఆసక్తి, ఇంట్రెస్ట్ అవే ఉంటాయి సార్ వచ్చేసి ఎప్పటికీ వచ్చేసి. ఇది ఎన్ని వీడియోస్ చేసినా కూడా కంటెంట్ అంత ఉంటుందండి. ఎందుకు సార్ ఈ మ్యారేజ్ గురించి అందరూ ఏది ప్రిడిక్షన్ కరెక్ట్గా రాదు అంటే, ఆ కాలంలో ఉన్నటువంటి అప్పుడు పూర్వకాలంలో 16 ఏళ్ళకి మ్యారేజ్, 18 ఏళ్ళకి మ్యారేజ్, 20 ఇయర్స్కి మ్యారేజ్ అట్లా జరుగుతూ ఉన్నాయి సార్. కాలం మారే కొద్దీ అంటే చూడండి సార్, ఇప్పుడు రాహుకేతు అనేది ప్రకృతి విరుద్ధంగా చేయడం అని మన ప్లాస్టిక్ వాడటము, టెక్నాలజీ వాడటము, కమ్యూనికేషన్ పెరగటం అనేది రాహుకేతుకు సంబంధించిన కారకత్వ విషయాలు పెరిగిపోతున్నాయి అసలు వచ్చేసి. అప్పుడు ఈ రాహుకేతుల వల్ల మనకు మ్యారేజ్ అనేది డిలే అవుతున్నాయి సార్, ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయని వచ్చేసి. అప్పుడు ఈ రాహుకేతులు మన మన యొక్క స్టైల్ అంటే మన యొక్క జీవన విధానము మారే కొద్దీ గ్రహాల యొక్క కారకత్వ విషయాలు కూడా మారుతున్నాయి సార్. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, జ్యోతిషంలో అప్పుడెప్పుడో రాసిన రూల్స్, 50 ఏళ్ళ కింద రూల్స్ అవే పాటిస్తే మనకు మ్యారేజ్ టైం ప్రిడిక్షన్ రాదండి. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా మనం కూడా గ్రహాలని మార్చాలి సార్ వచ్చేసి. జ్యోతిషం ఎప్పుడు వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్న విషయాలకును గ్రహాలకి అనుగ్రహంగా చేసి చెప్పాలి సార్ వచ్చేసి. అంటే రియాలిటీలో జరిగే విషయాలు జో గ్రహాల యొక్క లాజిక్స్ అండి, ఈ రెండు కలపాలి సార్ వచ్చేసి. అప్పుడే అండి. ఇప్పుడు జనరల్గా పెళ్లి అంటే అందరికీ 25 ఏళ్ళు పడుతుంది కదా సార్, మినిమం 25 ఇయర్స్ నుంచి 32 ఏళ్ళ వరకు చేస్తారు సార్. అప్పుడు 7 ఏళ్ళు అనమాట మన టార్గెట్. 7 ఇయర్స్లో పెళ్లి ఎప్పుడు అవుతుంది అనేది మన క్వశ్చన్ కదా సార్ వచ్చేసి. అప్పుడు మనం ఇక్కడ దీన్ని నవగ్రహ నాడిలో మనము గురువు నాడి, శుక్రనాడి బట్టి చెప్తాం సార్ వచ్చేసి. ఇక్కడ చెప్పే లాజిక్స్ ఎవరెవరు అప్లై అవుతాం అంటే 28 ఇయర్స్ నుంచి 32 ఇయర్స్ వరకే మనకు అప్లికేబుల్ అవుతాయి సార్. ఆ టైంలోనే మ్యారేజ్ టైం అవుతుంది కాబట్టి చెప్తాం సార్ వచ్చేసి. ఇది దాటిపోయింది అనుకోండి, అప్పుడు వేరే ఈ గ్రహాలు ఎక్కడ మీకు కలిసి ఉంటాయి అన్నిటిగా అర్థం సార్. రాహుకేతు గ్రహాలు కలిసి ఉంటాయి అన్నిటిగా అర్థం అని వచ్చేసి. చాలా కాంప్లికేటెడ్ అండి ఇది. మ్యారేజ్ అంటేనే మనము ఎంత చేసినా కరెక్ట్గా రాదండి. ఒక మంత్ చెప్పొచ్చు అండి, పలానా సంవత్సరము పలానా మంత్ ఈ రూల్స్ చెప్పినాం సార్, మీరు చెప్పిన రూల్స్ ప్రకారం నాకు మ్యారేజ్ అవ్వట్లేదంటే అప్పుడు రాహుకేతు గ్రహాలు అడ్డంకు ఉంటాయి అన్నిటిగా అర్థం అండి. ఇప్పుడు అన్ని 9 గ్రహాల గురించి ఒక 10 నిమిషాల వీడియోలో చెప్పలేం కదా సార్ మనము. అదే అనమాట లాజిక్ అర్థం చేసుకోవాలి. ఇక్కడ చెప్పే లాజిక్ కొంతమందికి అప్లై అవ్వచ్చు, కొంత అప్లై అవ్వచ్చు. కరెక్ట్గా రాహుకేతు సంబంధంలో ఇది ఇక్కడ చెప్పాను చూడండి సార్, చాలా వీడియోస్ ఇక్కడ మ్యారేజ్ వై డిలే అని. లగ్నంలో రాహుకేతు, రెండులో రాహుకేతు ఉంటే డిలే అవుతాయి. చూసి ఇక వీడియోస్ అన్ని పెట్టామండి. ఇక ఈ విధంగా కాంబినేషన్స్ ఉంటే లేట్ అవుతుంది. ఈ గ్రహచర్య చెప్పాను చూడండి సార్, జెంట్స్కు శుక్రుడు కేతు, శుక్రుడు రాహువు. లేడీస్కి కుజుడు కేతు, కుజుడు రాహు, శని శుక్రుడు ఉంటే లేట్ అవుతుంది. వై మ్యారేజ్ డిలే విత్ ఎగ్జాంపుల్స్. మ్యారేజ్ టైం తెలుసుకోవటం ఎలా. ఇక్కడ వీడియోస్ అన్ని చేశాను చూడండి సార్. లగ్నంలో రాహుకేతులు ఎక్కువ ఉంటాయి చూడండి. చూడండి ఎట్లా ఎట్లా సార్ ఇక్కడ ఇది ఇలా చూడండి, శని శుక్రుడు బుధుడు అట్లా. శుక్రుడు సంబంధించి ఉంటాడండి కేతుతో కానీ, రాహుతో కానీ వచ్చేసి. కుజుడు కేతుతో కానీ, కుజురాతో కానీ. ఇది కూడా చెప్పాను సార్, ఎర్లీ మ్యారేజ్, లేట్ మ్యారేజ్. 7వ స్థానంలో శుభగ్రహాలు ఉంటే త్వరగా అవుతుంది సార్. 7వ స్థానంలో పాపగ్రహాలు ఉన్నాయనుకోండి లేట్ అవుతుంది. చూడండి ఇక్కడ 7వ స్థానం పాపగ్రహాలు కదా సార్. రాహు, రాహు, కేతు, కేతు ఇక్కడంతా ఉన్నాయి చూడండి అట్లా. అప్పుడు మనము అది అర్థం చేసుకోవాలి సార్ వచ్చేసి. ఇవన్నీ మనం చూసుకోకుండా డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేద్దామండి. మన కాన్సెప్ట్ ఈరోజు వాట్ ఈస్ అవర్ టాపిక్. మనకు వచ్చేసి గురువు శుక్రుడు మాత్రమే తీసుకుంటాం సార్ మనకు వచ్చేసి. ఓకేనండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు గోచారంలో గురువు అనే గ్రహము ఒక్కొక్క రాశి తిరుగుతూ ఉంటాడు కదండి. అప్పుడు గురువు అనేది ఇక్కడ వృషభ రాశిలో ఉన్నాడు సార్ వచ్చేసి, గోచార గురువు. అప్పుడు మనకు జన్మజాతకంలో కూడా శుక్రుడికి కనెక్ట్ అవ్వాలి. ఇప్పుడు ఎవరికైనా వృషభ రాశిలో గురువు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఇది చూడండి జన్మజాతకం ఒక గ్రహమే తీసుకున్నాను సార్. జన్మజాతకంలో శుక్రుడు వృషభ రాశిలో ఎవరికైనా ఉన్నట్లయితే ఈ సంవత్సరం ఇప్పుడు ఈ సంవత్సరం 2024 మే నుంచి ఉన్నాడు కదా సార్. 2024 మే నుంచి 2025 మే వరకు గురువు ఇక్కడ ఉంటాడు కాబట్టి ఆ సంవత్సరంలో పెళ్లి అవ్వచ్చు వాళ్ళకి అన్నట్టుగా అర్థం అండి. ఒక పాసిబిలిటీ గురు బలం ఉంటుంది సార్. ఇట్లా గురు బలం ఉంటేనే సంబంధాలు వస్తాయి, 10 మంది చూస్తారండి. ఇట్లా గురువు శుక్రుడు కంజక్షన్ లేదనుకోండి, మనకి ఎవరు సపోర్ట్ చేస్తారు వచ్చేసి. పెళ్లి సంబంధాలు కూడా మనకు రావండి. పెళ్లి సంబంధాలు రావాలంటే ఖచ్చితంగా గురు బలం ఉండాలి. అదేనండి గురువు శుక్రుడు. ఎందుకు సార్ శుక్రుడు అంటే, కాలపురుష చక్ర ప్రకారం 2వ స్థానాధిపతి 7వ స్థానాధిపతి అదేనండి. 7 అంటే పార్ట్నర్, 2 అంటే కుటుంబం అండి. ఒక వ్యక్తి మన కుటుంబంలోకి రావాలంటే 2, 7 కనెక్ట్ అవ్వాలి. అందుకే అండి శుక్రుడు ఎక్కువ తీసుకుంటాం మనం వచ్చేసి. లేదు సార్ నాకు మీకు పెళ్లి అవ్వలేదు అనుకో, చూడు ఇక్కడ అన్ని రాశారండి. మోర్ మనీ ఫ్లో, క్యాష్ ఫ్లో ఉంటుంది, శుభకార్యాలు మంచి సమయము, పెళ్లి సంబంధాలు ఎక్కువగా వస్తాయి, పెళ్లి మ్యారేజ్ అవ్వచ్చు ఎప్పుడు దశాభక్తి పర్మిట్ చేస్తారండి. మనకు తెలుసు కదా సార్, దశాభక్తి 2, 7, 11 ఉంటే కనెక్ట్ అవుతుందండి. తర్వాత లగ్జరీ లైఫ్ ఉంటున్నాం. ఇవి ఏదో ఒకటి జరుగుతాయి సార్ వచ్చేసి. అదనమాట. గోచారం గురువు ఉన్న ఎక్కడైతే ఉంటాడో అక్కడికి మనకు శుక్రుడు ఉండేది చూసుకోవాల్సి. నెక్స్ట్ మిథున రాశిలో శుక్రుడు ఉన్నాడు అనుకోండి,
నెక్స్ట్ గురువు వస్తున్నాడు కదా సార్ మిథున రాశికి ఈ సంవత్సరం మే తర్వాత, అప్పుడు వాళ్ళకి పెళ్ళి అవ్వచ్చు అన్నట్టుగా అర్థం అండి. తర్వాత దశాభుక్తి చూడాలి మనం, పర్మిట్ చేసిన దానికోసం పెళ్ళి అవ్వచ్చు అన్నట్టుగా అర్థం అండి. వచ్చేసి సింపుల్ లాజిక్ అండి. గోచార గురువు ఉన్న రాశిలో మన జన్మజాతకంలో శుక్రుడు ఏ రాశిలో ఉంటాడో ఆ రాశికి గోచార గురువు వస్తే మనకు ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి పెళ్ళి అవ్వడానికి అన్నట్టుగా అర్థం సార్ వచ్చేసి. నెక్స్ట్ దృష్టి పడుతుంది కదా సార్ వచ్చేసి. నాకు లేదు సార్ అంటే దృష్టి మీకు కన్యా రాశిలో శుక్రుడు ఉండొచ్చు, మీకు మీ జన్మ జాతకంలో వృశ్చిక రాశిలో శుక్రుడు ఉండొచ్చు, మకర రాశిలో ఉండొచ్చు అండి. ఇప్పుడు గురువు దృష్టి పడుతుంది కదా సార్, చూడండి గురువు 5వ దృష్టి, గురువు యొక్క 7వ దృష్టి, గురువు యొక్క 9వ దృష్టి అండి. ఈ మూడు రాశుల్లోనే మన గ్రహాలు ఉన్నాయి చూడండి జన్మజాతకం ఇట్లా చూసుకోవాలి సార్. దృష్టి పడతా ఉంది, ఓకే, 5, 7, 9, ఇక ఆ బాక్స్ నెంబర్ 6, 8, 10లో గ్రహాలు ఉన్నాయి, 6, 8, 10 ఓకే మ్యాచ్ అయింది. అప్పుడు నాకు ఛాన్స్ ఉంటుంది ఈ సంవత్సరంలో అనేట్టుగా అర్థం అని వచ్చేసి. సో గ్రహం మీదన పోవాలి, దృష్టి అన్న ఉండాలి సార్ వచ్చేసి ఇట్లా. సో అవుతుంది మ్యారేజ్. 2.2 అండి. లాజిక్ 3 ఏంటంటే రెండు కనెక్ట్ అవుతుంది చూడండి ఇక్కడ. గోచారం వచ్చేసి గోచార గురువు ఉన్నాడు, జన్మజాతకంలో శుక్రుడు ఉన్నాడు చూడండి సార్, గురువు శుక్రుడు కనెక్ట్ అయింది. మళ్ళీ జన్మజాతకంలో గురువు కన్యా రాశిలో ఉంటే ఎవరికైనా ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ గోచార శుక్రుడు వచ్చాడు అనుకోండి, ఖచ్చితంగా ఆ మంత్లో అయిపోతుంది పెళ్లి అనేట్టుగా అర్థం అండి వచ్చేసి ఆ మంత్కు. అప్పుడు రెండు కంటెంట్ చూడండి సార్, జన్మజాతకంలో గురువు శుక్రుడు, ఇట్లా చూసుకోండి, గురువు గురువు, శుక్రుడు శుక్రుడు ఇట్లా కనెక్ట్ అవ్వాలి సార్ వచ్చేసి. అప్పుడు అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని నాలుగు వైపులా బంధిస్తే ఎలా అవుతుందండి, అలా అవుతుంది సార్ వచ్చేసి. అట్లా అనమాట, అట్లా ఇంకా కరెక్ట్గా అవుతుంది అన్నట్టుగా గెస్ చేసుకోవచ్చు అండి. లాజిక్ సింపుల్ సార్, ఇది చూసుకోండి. మీకు గురువు గూగుల్లో కొడితే వస్తుంది సార్, గురు ట్రాన్స్లేట్ సుక్కు ట్రాన్స్లేట్ కొడితే ఏ మంత్రులు మారుతారో వస్తుందండి. మనం సొంతంగా పెళ్లి ప్రిడిక్ట్ చేసుకోవాలి, కొంచెం బేసిక్ మనకు తెలిసిందే కదా సార్ వచ్చి అదే అనమాట. నెక్స్ట్ ఇట్లా దృష్టి కూడా ఉంటుంది సార్. ఇప్పుడు చూడండి గురువు వచ్చేసి 5వ దృష్టి ఉంది కదండి. ఇక జన్మజాతంలో శుక్రుడు ఉన్నాడు సార్, ఓకే. మళ్ళీ జన్మజాతం గురువు ఉన్నాడు, గోచారంలో శుక్రుడు 7 ఉన్నాడు సార్, అప్పుడు దీనికి 5వ దృష్టి పడుతుంది కదా సార్. సో అలా కూడా ఉంటుంది అనమాట. జన్మజాతకము గోచారంగా దృష్టిలు కనెక్ట్ అవ్వాలి లాజిక్గా మనం, ఈ గురువు ఆ గురువు ఆ గురువు ఈ గురువు అని చెప్పి. సో ఫైనల్ కన్క్లూజన్ ఏంటి సార్ అంటే ఎప్పుడు ఖచ్చితంగా పెళ్ళి అంటే గోచార గురువుకి జన్మజాతకంలో ఉన్న శుక్రుడికి మరి కుజుడికి సంబంధం ఉండాలండి. సరే మనం ఇప్పుడు చెప్పినవన్నీ ఫీమేల్కి అన్ని ఇవి ఇవి కాంబినేషన్స్ మేల్కు ఫీమేల్కి ఇద్దరికి అప్లికేబుల్ అవుతాయండి. కానీ ఎక్స్ట్రాగా లేడీస్కి కుజుడిని కూడా చూసుకోవాలి సార్ మనం. ఎక్స్ట్రాగా లేడీస్కి కుజుడిని కూడా చూడాలి. ఎందుకంటే లేడీస్కి వచ్చేసి 7వ స్థానం అధిపతి. ఇప్పుడు తులారాశి తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ మనం మే మేషరాశి 1 తీసుకుంటే 7వ స్థానం శుక్రుడు అండి కాలపురుష తత్వ ప్రకారం. ఇది అబ్బాయి అయితే ఇది లేడీస్ అండి. మళ్ళీ లేడీస్కి ఇక్కడ 7 పెట్టుకుంటే మళ్ళీ ఒకటి ఒకటి ఏమవుతుంది సార్, లేడీస్కి 1ని పెట్టుకుంటే 7వ స్థానం అధిపతి మళ్ళీ కుజుడు అవుతారు కదండి. అప్పుడు లేడీస్కి 7వ స్థానం అధిపతి కుజుడు, జెంట్స్కి 7వ స్థానం అధిపతి శుక్రుడు అండి కాలపురుష తత్వ ప్రకారం. సో అందుకు కుజుడు ఇంపార్టెంట్ అమ్మాయిలకు, లాజిక్ అనమాట. సో ఆ గ్రహం సంబంధం ఉండాలి వాళ్ళకు శుక్రుడితో పాటు. తర్వాత గురువు వచ్చేసి 7వ స్థానం అధిపతి యొక్క గోచార గురువు 7వ స్థానాధిపతి పైన వెళ్ళినప్పుడు కానీ దృష్టి పడినప్పుడు కానీ ఖచ్చితంగా కనెక్ట్ అవుతుంది సార్ వచ్చేసి. మీ జాతకంలో మీ లగ్నం నుంచి 7వ స్థానం అధిపతి ఉంటాడు కదండి, ఆ అధిపతి గోచార గురువు అన్న ప్రయాణించాలి, దృష్టి అన్న పడాలి సార్ ఖచ్చితంగా. ఆ లింకు ఈ గురువు శుక్రుడు లింక్ లేనిదే పెళ్లి జరగదు సార్ మనకు. ఎవరికైనా నాకైనా అంతే, ఎవరికైనా అంతే సార్. ఈ దృష్టి ఈ లింక్ లేకుంటే పెళ్లి జరగదండి. మనం లింక్ చూడాలి, ఎప్పుడు జరిగింది పెళ్లి, మనకు ఎలా జరిగింది అని చూస్తే ఖచ్చితంగా లింక్ అయి ఉంటాయండి. అదేనండి లాజిక్ రియాలిటీ. ఇవన్నీ ఎప్పుడు ఏజ్లో అంటే రాహుకేతు సంబంధం లేకుంటే ఇది అవుతుంది సార్ వచ్చేసి. ఇది 28 ఇయర్స్ లోపల అంటే మీకు లగ్నంలోనూ ఏళ్ళలోనూ రాహుకేతు గ్రహాలు పాపగ్రహాల సంబంధం లేదు, భావాలు బాగున్నాయంటే 28 లోపల అవుతుందండి. నాకు లేదు సార్ లగ్నంలో 2లో పాపగ్రహాల సంబంధం ఉంది, 28-32 వరకు వస్తుంది సార్ వచ్చేసి. సో ఇంతే సార్ వచ్చేసి. ఇంకొక లాజిక్ చెప్తాను చూడండి సార్ వచ్చేసి. 2వ స్థానం అంటే కుటుంబ స్థానం సార్, ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. ఇక లగ్నం నుంచి 2వ స్థానం అంటే కుటుంబ స్థానము, ఇదే ధనస్థానం అండి. ఎప్పుడైతే మన దగ్గర చూడండి సార్ ధనం ధనం వచ్చేసి ఎక్కువగా ఉండింది అనుకోండి, ఎక్కడ ఎక్కడ రాశాను సార్ వచ్చి, రాశాను సార్. కాలపురుష తత్వ ప్రకారం 2వ స్థానం అంటే ధనస్థానం సార్, 7వ స్థానం అంటే పార్ట్నర్ వైఫ్, ఇది తెలుసు కదండి. అప్పుడు ఈ 2వ స్థానం వచ్చేసి ధనస్థానం కదండి. త్వరగా పెళ్ళి అయితే డబ్బులతో కష్టాలండి. ఎవరు కూడా చూడండి ఎర్లీలో పెళ్ళి అవుతుంది సార్. 24 ఇయర్స్ 25 ఇయర్స్ లోపల మీకు కానీ 20 నుంచి 24 లోపల పెళ్ళి అయిపోతే తర్వాత పెళ్ళి అయినాక అంటే 2వ భావం అంటే కుటుంబము, 2వ భావం అంటే ధనస్థానం కదండి. మనకి ఏదో ఒకటే వస్తుంది సార్, ఏదో కుటుంబం ఏదో ధనస్థానం అనమాట. ఒక ఫ్యామిలీ అన్న ఫస్ట్ చూడండి, ఫ్యామిలీ అన్న ఏర్పడాలా, కుటుంబం అన్న ఇది మనీ ఫ్లో అన్న ఉంటుంది సార్ వచ్చేసి.
ఇప్పుడు చెప్తారండి, సార్ నాకు మంచి జాబ్లో ఉన్నానంటే ధనస్థానం కదండి. మంచి జాబ్ చేస్తున్నాను సార్, 25 నుంచి జాబ్ వచ్చింది, ప్యాకేజ్ 1 lakh ఉంది నాకు, మంచి శాలరీ ఉంది, కానీ పెన్లో అవ్వట్లేదంటే ఏం అర్థం అంటే మీకు ధనస్థానం యాక్టివేట్ అవుతా ఉంది. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్గా మీ శాలరీ పెరుగుతూ ఉంది. 20 సంవత్సరం నుంచి 32 సంవత్సరం వరకు మీ యొక్క శాలరీ పెరుగుతోందంటే ధనస్థానం పెరుగుతూ ఉంది అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. అప్పుడు పెళ్ళి అవ్వదండి. సార్ నాకు జాబే లేదు ఉంటారు చూడండి సార్, వాళ్ళకి సడన్గా పెళ్ళి అయిపోతుందండి. ఇంట్లో వాళ్ళని వాళ్ళు చూసి పెళ్లి చేస్తారు సార్. అప్పుడు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు కష్టపడతారనమాట. అంటే కుటుంబం ఏర్పడిన తర్వాత డబ్బుతో కష్టం. అప్పుడు ఏం అర్థం చేసుకోవాలి సార్ అంటే, ఒకటి కుటుంబంతోనే కష్టపడాలి, ఒకటి డబ్బులతోనే కష్టపడాలండి. సో ముందే పెళ్ళి అవుతే డబ్బులతో కష్టపడతాము. సో డబ్బులు ఉన్నప్పుడు పెళ్లి కాలేదని కష్టపడతామండి. సో రెండు వయసు వరుస అనమాట. సో డబ్బుల పార్ట్నర్ అని చెప్పి చూసుకోండి సార్. కుటుంబం ఏర్పడితే డబ్బులు ఉండవు, డబ్బులు ఉంటే కుటుంబం ఏర్పడుతుంది. చూడండి సార్, చాలా మంది పెళ్లికి లేట్ 32 ఏళ్ళు అయిన తర్వాత ఆ 5 years సంపాదించి పెట్టుకుంటారు. చూడండి సార్, మీరు 5 years పెళ్లి కాలేదు, అవమానాలంతా పడి పెళ్లి కుదిరినప్పుడు మీకు ఫీలింగ్ ఎలా ఉంటుందంటే పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలని ఫీల్ అవుతారు సార్ ప్రతి ఒక్కరు వచ్చేసి. అప్పుడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు మీరు సంపాదించిన డబ్బులంతాను ఆ పెళ్లికి మొత్తం ఖర్చు పెడతారు సార్. అప్పుడు పెళ్లి అయిపోయిన వెంటనే డబ్బులు అయిపోతాయి కదండి. సో మళ్ళీ మనకు కుటుంబం ఏర్పడిపోయింది కానీ డబ్బులు లేవు. అర్థమైంది సార్. అప్పుడు చూడండి, అప్పుడు పెళ్లి అవ్వాలంటే ఒకటి ఎర్లీ ఏజ్ అయ్యే వాళ్ళకి వచ్చేసి వాళ్ళు వచ్చేసి డబ్బులతో కష్టపడుతున్నారు సార్. పెళ్లి లేట్ మ్యారేజ్ అయిన వాళ్ళు వచ్చేసి పెళ్లి బాగా ఘనంగా డబ్బులంతా సంపాదించుకొని 5 ఏళ్ళు ఘనంగా పెళ్లి చేసుకొని తర్వాత పెళ్లి అయిన వెంటనే డబ్బులతో కష్టాలు పడుతున్నారు అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సో ఇదే అండి మనకు కాన్సెప్ట్. సో బ్యాలెన్స్ ఆఫ్ థియరీ అని చెప్తామండి. కుటుంబం అన్న ఉంటుంది, ధనస్థానం అన్న ఉంటుంది. ఒక భావంలో ఒకటే యాక్టివేట్ అవుతుంది, రెండు యాక్టివేట్గా అవసరం ఎప్పటికైనా. సో మళ్ళీ పెళ్ళైన 1 year తర్వాత మళ్ళీ సంపాదించుకుంటాం సార్. సో ఎవరు ఫీల్ అవ్వద్దండి, వెయిట్ చేయండి, అర్థం చేసుకోండి, కొంచెం ఓపికగా ఉంటే జరుగుతాయి సార్ అన్ని విషయాలు వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మనకి ఇట్లా వీడియోస్ అన్ని స్లైడ్స్ ఉన్నాయి సార్. ఇట్లా ఇట్లా ఇక్కడ 43 ఇచ్చాము. ఇక్కడ వీడియోస్ మన ఛానల్లో ఉండేటువంటి అన్ని వీడియోస్ యొక్క పీడిఎఫ్ కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి సార్, మీకైతే దొరుకుతాయి. అట్లే మనం ఏమి అస్ట్రాలజీ నేర్చుకోవాలి ఇంట్రెస్ట్ ఉందంటే ఇక్కడ కోర్స్ 1 నుంచి కోర్స్ 2 అంతా ఉంది సార్. కోర్స్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10 లేదు 9 వరకు ఉంది. ఇక్కడ వీడియోస్ వచ్చేసి మీకు పీడిఎఫ్ వచ్చేసి అన్ని టోటల్ అవర్స్ 48 hours వస్తుందండి. మీకు పీడిఎఫ్ కావాలన్నా పీడిఎఫ్ కూడా మొత్తం అన్ని పీడిఎఫ్లో వస్తాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి సార్ వచ్చేసి. సో ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. అందరికీ పెళ్ళికి ఆల్ ది బెస్ట్ అండి. ఖచ్చితంగా అవుతుంది అందరికీ. ఈ వీడియో చూసే వాళ్ళకి అందరికీ నేను కోరుకుంటా, మీరు కోరుకోండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.